తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టిలోకి తీసుకొచ్చి ఈరోజు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు సమయం పడితే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా 3వ హామీ ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి. 2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాం. కానీ ఏనాడు ఒక్క మైనార్టీ సోదరులపైన దాడి జరగలేదు. ఆనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరుల కోసం సంక్షేమం చేసింది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరందరూ ఆలోచించండి. రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులు వేసేదాన్ని కూడా డబ్బులు ఆనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇమాం మౌజములకి గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనారిటీలపైన దాడులు పెరిగినాయి. మనందరం చూసాం. ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలో మిస్బానా చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం. నర్సరావుపేట నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు. మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు. అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం. అందుకే మైనార్టీ సోదరులు తెలుపుతున్నా, దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మదండి. నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3 మైనార్టీల్ని రాజ్యసభ కూడా పంపించిన ఘనత ఈ పసుపు పార్టీకి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను. అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి ముఖ్యమంత్రిగా పంపించింది అనంతపురం జిల్లా. మా మావయ్యని నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకి పంపించింది ఈ అనంతపూర్ జిల్లా. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య. ఆ ముద్దుల మావయ్య గారిని కూడా 2 సార్లు ఆశీర్వదించి దీవించి శాసనసభకి పంపించింది ఈ అనంతపురం గడ్డ. అందుకే 2014 నుంచి 2019 వరకు రెట్టింపు ప్రేమతో నియోజకవర్గ జిల్లాని అభివృద్ధి చేశాం. ఎవరు ఊహించిన విధంగా కరూరు జిల్లాకి కార్లు బండే పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చాం. ఒక్క కియా వల్ల ఈ రోజు 50,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున రైతులను ఆదుకున్నాం. పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ద్వారా కూడా అందజేశాం. ఏకంగా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం. ఆనాడు వర్షాలు పడపోతే ఒకే సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి అనంతపూర్ జిల్లా రైతుల్ని కూడా ఆదుకుంటారు. విజనరీ బాబు గారికి మధ్యన ఉన్న తేడా, ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 600 ఎకరాలు భూసేకరణ చేసి 2 సంవత్సరాల్లో కియా ఫ్యాక్టరీ కట్టించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు. అదే జగన్ తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి పేరుతో 8,844 ఎకరాలు భూసేకరణ చేశారు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అంటే దాదాపు 17,000 ఎకరాలు భూసేకరణ చేశారు. అవన్నీ ఈరోజు వాళ్ళ సొంత మిత్రుల కంపెనీలో ఉన్నాయి ఆ భూములు. ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమనా ఆ భూమిలో పెట్టారా? ఒక్కరికన్నా ఉపాధి కల్పించారా? లేదు. అందుకే ఈ సభాముఖంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం. స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం. అనంతపురం పట్టణం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. 2014 నుంచి 2019 వరకు
ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ, తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు అన్నగారి ప్రోత్సాహంతో 6000 టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగిలిన 10% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం. అనంతపురం పట్టణానికి ఏకంగా 91 కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాం. 11 రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం. తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం అందజేశాం. ఈ ప్రభుత్వం కనీసం ఆ పైప్ లైన్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. స్టేడియంని అభివృద్ధి చేశాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా ఆనాడు కడతం జరిగింది. కనీసం డాక్టర్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, అనంత వెంకట రామిరెడ్డి గారు. ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు చేస్తున్నారు. ఒక చేతగాని కమిషన్ ఎమ్మెల్యే ఆయన, మీరు అందరూ చెప్పారు 9 నంబర్స్ ఎమ్మెల్యే. ఏంటది 9 నంబర్స్ ఎమ్మెల్యే? ఎవరిని వెళ్తే హడావుడిగా ఫోన్ కొడతాడు. అక్కడ ఎవడున్నాడో దేవుడికే తెలియాలా. అదే 9 కొడతాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ బిల్డప్ మటుకు ఇస్తాడు. అంటే జగన్ అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కదా, అదే స్థాయిలో ఈయన బిల్డప్ ఇస్తాడు. ఏ ఒక్క పని జరగదు. అందుకే చెప్పా, చేతగాని ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ ఉన్నాడు. పెద్దలు చెప్పారు, ప్రభాకర్ చౌదరి గారు. మా జిల్లాకి చెందిన ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఏంటది? గట్టిగా చెప్పండి. పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని అడ్డగోలుగా దోచేశాడు తల్లి. ఎక్కడ పేదోళ్ళ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తాడు. దొంగ పత్రాలు సృష్టిస్తాడు. మీ తరపున ఎవరినో పోరాడితే వాళ్ళపైన రౌడీ షీటర్లో పెడతాడు. ఇప్పుడు అక్కడ దొబ్బిన డబ్బులు సరిపోలేదు తల్లి, ఇప్పుడు అనంతపూర్ జిల్లా మీద పెట్టాడు. ఆ పాపాల పెద్దిరెడ్డి వస్తే తరిమి కొట్టాల్సిన బాధ్యత అనంతపూర్ ప్రజలపైన ఉందని ఈ సభాముఖం తెలుతున్నా. ఏం బాబు పౌరుషం లేదా? ఆనాడు అన్న ఎన్టీఆర్ ని బర్తరఫ్ చేస్తే ఉద్యమం ప్రారంభమైన గడ్డ ఈ అనంతపురం గడ్డ. అది స్ఫూర్తిగా తీసుకుని ఈ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాలో అడుగు పెడితే కాలు ఎరగొట్టండి అనంతపూర్ ప్రజలకి నేను ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా. పొరపాటున అతను రాణిస్తే చిత్తూరు జిల్లాని దోచేసినట్టు ఈ అనంతపూర్ జిల్లాని కూడా దొబ్బేసి పోతాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. మన ఇంటి పైన చిప్ప కూడా మిగలబెట్టాడు ఈ పాపాల పెద్దిరెడ్డిని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నా. అందుకే ప్రజలందరికీ మళ్ళీ పిలిపిస్తున్నా, ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని పెద్ద మెజారిటీ దగ్గర గెలిపించండి. తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అనంతపురం పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం. యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి మీకు అందజేస్తాం. ఇంకా డంపింగ్ యార్డ్ గురించి కూడా తమ్ముడు చెప్పారు. తమ్ముడు, నేను పాదయాత్రలోనే హామీ ఇచ్చా, ఆ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తరలించి మోడర్న్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న పసుపు జెండా కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకు ఒక్క పిలుపు, రా కదలే రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు నా కార్యకర్తల రూపంలో వచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నా పైన ఏకంగా SC ST కేసు కూడా పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు. ఏకంగా రాజమండ్రి జైలుని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మొదటిసారి నేను కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆ శిలాఫలకం చూసి చాలా బాధపడ్డా. ఏం చేయని వ్యక్తిని ఏకంగా ఈరోజు జైలుకి పంపించారని. ఆనాడు 3000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందని చెప్పే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అందుకే అందరూ ఆలోచించాలా తల్లి. మీ తరపున పోరాడుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని జన సైనికుల పైన దొంగ కేసు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు